జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనం ఈరోజు హైటెక్ సిటీలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనకు బతుకమ్మ ఆడుతున్న మహిళలు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బతుకమ్మ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బతుకమ్మ ఆడతారు, ఎందుకు ఆడతారు, అసలు బతుకమ్మ అంటే ఏంటి? ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మకు చాలా రకాల కథనాలు ఉన్నాయి. 9 రోజుల పాటు పూలనే బతుకమ్మగా పేర్చి పూలతో గౌరమ్మను పూజిస్తూ చేసుకునే ప్రత్యేకమైన తెలంగాణ పండుగ మన బతుకమ్మ పండుగ. దీనిని విశేషంగా మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అదే మా హైటెక్ సిటీ కాలనీలో కూడా హరిహర క్షేత్ర దేవాలయం వద్ద సద్దుల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ లాగానే సెలబ్రేట్ చేసుకుంటూ మహిళలంతా ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. బతుకమ్మ పండుగ రాగానే మహిళలు ఒక స్పెషల్గా తయారవుతారు, ఎందుకు అసలు? అంటే గౌరమ్మకు మనం ఆడపడుచులం కాబట్టి ఆడపడుచుల అలంకరణ అనేది పూర్వకాలం నుంచి వస్తున్న వైభవము. ప్రతిదానికి ఒక కారణం ఉంది. గాజులు, బొట్టు, కాటుక, మట్టెలు, పట్టీలు ఏవైనా కావచ్చు. సాంప్రదాయబద్ధంగా ఒక మనకి కారణంతోనే మన పూర్వీకులందరూ మనకి అందించారు. వీటన్నింటిని విశేషంగా అలంకరించుకోవడం అనేది ఈ పండుగ విశేషత. మీరు చెప్పండి, ఒకసారి బతుకమ్మ పండుగ రాగానే అంటే ప్రతి వారు అంటే అత్తగారింటికి ఉన్న వాళ్ళందరూ అమ్మవారింటికి రావడం, వారం రోజులు ఇక్కడ కేటాయిస్తారు, ఎట్లా ఉంటుంది? అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో పూలతో దేవుణ్ణి కొలుస్తారు, కానీ ఆ పూలనే బతుకమ్మగా కొలిచేది మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ పండగ. ఇది దేశ విదేశాలలో అందరి ఖ్యాతి పొందింది. ఈ పండగ వస్తేనే అందరికీ పుట్టింటికి వెళ్ళాలని, అక్కడ అందరూ అక్క చెల్లెళ్ళు తోటి కాలనీలో ఉండే వాళ్ళందరినీ కలుసుకోవాలి అని అందరికీ పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది. మాకు బతుకమ్మ పండగ వస్తే మేము పుట్టింటికి వెళ్ళడము, అక్కడ అందరూ అక్క చెల్లెళ్ళు స్నేహితులతోటి బతుకమ్మ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బతుకమ్మని చాలా సంబరంగా జరుపుకుంటాము. మేము ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు డైలీ ప్రతిరోజు బతుకమ్మని మేము జరుపుకుంటాం. ఇక్కడ ఘనంగా మా హైటెక్ కాలనీలో జరుపుకుంటాము. ఈ సద్దుల బతుకమ్మ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మన సాంప్రదాయం, మన తెలంగాణ సాంప్రదాయం కంపల్సరీ, మన రాష్ట్ర పండుగ కాబట్టి మనం కంపల్సరీ ఆడుకోవాలి. పూల మన సంస్కృతి, మన నేచర్ గురించి మనం తెలపడానికి కోసం మనం ఆడుకుంటాం. బతుకమ్మ మేము చాలా బాగా ఆడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరం కలుస్తాం. ఇప్పుడే ఈ పండుగకి అందరం కాలేజెస్ నుండి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాము, మంచిగా ఆడుకుంటాము. ఏం కొనుక్కుంటాం? కొత్త బట్టలు, అన్నీ పిండి వంటలు చేసుకున్నాం, పువ్వులు, బతుకమ్మలు, రకరకాల చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేము అందరం. అంటే ఈ టైంలోనే కదా అందరం కలుస్తుంటాం, సో చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా జరుపుకుంటాము. ప్రతి ఇయర్ ఇంతే, ఎవ్రీ ఇయర్ ఇక్కడే వస్తాం, ఇక్కడే చేసుకుంటాం, అందరం కలిసి చేసుకుంటాం, ఎవరం మిస్ కాము. తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ఇది. ఇది 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 దీనికి ఒక బతుకమ్మ అనే దానికి ఒక కథ ఉంది. అదేంటంటే ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు ఒక రాజ్యంలో. వాళ్ళ వైఫ్ సత్యవతి, వాళ్ళకు ఒక 100 మంది కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక యుద్ధ సమయంలో 100 మంది చనిపోయిన తర్వాత వీళ్ళందరూ యుద్ధం ఇట్లా అయిపోయింది, కొడుకులు చనిపోయారని చెప్పేసి అడవులకు వెళ్ళిపోతారు. అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు కళలోకి లక్ష్మీదేవి వస్తుంది. వచ్చి అమ్మ, నాకు అందరూ కొడుకులు ఇచ్చినావు, చచ్చిపోయారు అందరూ యుద్ధంలో, అప్పుడు నాకు సంతానం లేదు తల్లి అంటే, సరే నేనే నీ కడుపులో పుడతాను సత్యవతి, నన్ను మంచిగా కొలుచుకోండి, నా పేరు బతుకమ్మ అని పెట్టండి, అప్పటి నుంచి నేను బతుకమ్మ అని నన్ను కొలుచుకోండి, అందరు ఆడబిడ్డలు కలిసి ప్రతి ఒక్క తీరొక పువ్వులను పెట్టి మంచి కొత్త బట్టలు, కొత్త అందరు చుట్టాలను బంధువులను పిలుచుకొని జరుపుకోండి, నేను అప్పటి నుంచి మీకు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అని ఇస్తాను అని కలలో వచ్చి చెప్తుంది. ఆమెకు సత్యవతికి లక్ష్మీదేవి జన్మిస్తుంది. ఆ తర్వాత ఊరంతా మంచి సుభిక్షంగా ఉంటుంది. దానివల్ల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దాంతోనే ఆడబిడ్డలందరూ ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. దీనికి తీరొక పూలను తెచ్చి జరుపుకోవడము, 9 రకాల ప్రసాదాలు, ప్రతిరోజు
మంచిగా జరుపుకునే సంతోషంగా జరుపుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మనతో పాటు మరో మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు బతుకమ్మ పండుగ గురించి మీకు ఏం తెలుసు, మీరు ఎట్లా తయారవుతారు, ఈ 10 రోజులు ఎలా ఎంజాయ్ చేస్తారు? మరి హైటెక్ సిటీ రోడ్ నెంబర్ 10 మేమందరం చాలా బాగా ఆడుకుంటాం. మా లైన్ వాళ్ళు ప్రైజులు ఇవ్వడంలో కూడా మేము ముందుంటాం. 9 రోజులు ప్రైజులు ఇస్తారు, అందులో మేము ముందుంటాం. ఏదైనా మేము సెలబ్రేషన్ అయినా ఏదైనా చేయడం, తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, అన్ని పిండి వంటలు 9 రకాల పూలతోని మన సత్తులు చేసుకోవడం, ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తోని చాలా ఎంజాయ్మెంట్. అన్ని చిన్నప్పుడు ఏదో మర్చిపోకుండా అన్ని గుర్తు చేసుకుంటా చాలా ఇష్టం మా అందరికి ఇది ఆడడం అంటే. ఎట్లా ఆడుకుంటారు? ఏ పాటలైనా ఎంజాయ్ చేస్తాం. ఆడడంలో మాకు చాలా ఆనందం. ఇక ఇదైతే మేము అన్ని మర్చిపోతాం, చిన్న పిల్లలు ఆయన ఆడతాం. ఈ పండుగ వచ్చిందంటే ఏమేమి కొనుక్కుంటారు? అన్ని జ్యువెలరీ అన్నీ కొనుక్కుంటాం. ఒడ్డాలమైన కొత్త బట్టలను, చైన్స్, ఏదైనా నెక్లెస్, మా పిల్లలకైనా మేమైనా ఒకలాగే తయారై అన్ని కొనుక్కుంటాం. డైలీ కాకుండా ఈ పండుగ రోజుల స్పెషల్ వంటలు ఏమైనా వేసుకుంటారా? స్పెషల్ వంటలు చేసుకుంటాం. డ్రెస్ కోడ్ ఉంటుంది మాకు. 9 రోజులు 9 రకాల చీరలు కట్టుకుంటాం. అన్ని రెడీ అవుతాం మేము. అట్లా మా రోడ్ నెంబర్ 10 మాత్రం ఇది. హైటెక్ సిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అయితే ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ హైటెక్ సిటీలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. మనతో పాటు ఇక్కడ హైటెక్ సిటీ అధ్యక్షులు రామ్మోహన్ రావు ఉన్నారు. ఒకసారి మనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా చేస్తారు? ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ వేడుక చేస్తారు, ఎట్లా ఉంటుంది? ఇక్కడ మా కాలనీ అసోసియేషన్ సందర్భంగా మా కాలనీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా సహాయ సహకారాలు అందిస్తూ మా కమిటీకి ఎల్లవేళలా ముందుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ఎంత పోయిన సంవత్సరం బాగా ప్రాబ్లం ఏందని చెప్పి ఈ సంవత్సరం దాదాపు 1000 మంది మేము ఎక్స్పెక్ట్ చేసాము. అంతమంది వస్తారని కూడా గ్యారంటీ అనుకుంటున్నాము. ఇంత చక్కగా మా కాలనీ వాసులు వచ్చినందుకు వాళ్ళకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియదు, దసరా శుభాకాంక్షలు తెలియదు. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ మహిళలకు ఒక గిఫ్ట్లు బహుమతులు కూడా ఇస్తారు, ఎందుకు అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు బహుమతులు ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్ వస్తారు కాబట్టి మేము 8 days కూడా టెంపుల్ ముందు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 10 నుంచి 20 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు దాతల ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనకు 350 గిఫ్ట్లు తీసుకురావడం జరిగింది. ఆ గిఫ్ట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతిగా ఇస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తే బాగా ఇబ్బంది అయింది గతంలో. మాకు దాని దృష్టిలో పెట్టుకొని ఈసారి మొత్తం మందికి ఇవ్వాలనే ఆలోచనతో దగ్గర 400 మంది తీసుకురావడం జరిగింది. ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చి ఆ గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళని సంతోషపరచాలని మా కమిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం తీసుకోవడం జరిగింది. మనతో పాటు గౌరవ అధ్యక్షుడు పూరేల పోచమల్ల, చెప్పండి, ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు, ఎట్లా ఉంటుంది? మొదటి నుంచి మీరు ఇక్కడ ఎట్లా ఇంతమంది గ్యాదర్ చేయగలుగుతున్నారు? గత 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఒక టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ టెంపుల్ ప్రాంగణంలో మహిళలందరూ ముఖ్యంగా ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మహిళా ప్రాంగణం ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపుల్ ప్రాంగణంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ హైటెక్ సిటీ కాకుండా బయట ప్రాంతం నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ యొక్క అరేంజ్మెంట్స్ చాలామంది మమ్మల్ని అరే మీరు బాగా చేస్తారని చెప్తున్నారు. అట్లే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తారు. అప్పుడప్పుడే మేము 2-3 days నుంచి ప్లాన్ చేసుకుంటాము ఇది చేయడం కోసము. లైటింగ్ ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది, మనం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, కమిటీలో అందరం చర్చించి మరి కాలనీ వాసులు అందరూ కూడా మరి వచ్చి వారు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము. అందరూ చాలా సంతోషంగా ఈరోజు అందరూ ఒక పండగ వాతావరణంలో ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుతున్నాము. ఒక 3-4 రోజుల ముందు మాత్రమే ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయడానికి మాత్రమే కృషి చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ అందరి సహాయ సహకారాలు, ఈ కాలనీలో ఉన్న వారందరూ సహాయ సహకారాలతోటి మాత్రమే ఇప్పుడు ప్రతి పండుగ, ఒక దసరా కాకుండా ప్రతి పండుగను మేము ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతామని చెప్పి మనతో పాటు తెలిపారు. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచాల నుండి.